కాపు ఉద్యమ నేతగా పేరు పొందారు. కాపుల రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పోరు తలపెట్టారు ముద్రగడ పద్మనాభం. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ పార్టీల్లో ముద్రగడ ప్రస్థానం కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం తండ్రి వీరరాఘవరావు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఏపీ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. 2 సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ముద్రగడ. అనంతరం 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి 1983, 85, 89 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకొచ్చిన ముద్రగడ ప్రజారక్షణ సమితి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. కెఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. 1988లో అప్పటి ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరారు. 1989 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనై ఆయన మరోసారి ప్రత్తిపాడు నుంచి ఇక పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపుంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలంటూ సతీమణి పద్మావతితో కలిసి 1994 జూలై 1న ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే ఇచ్చారు. తర్వాత డివిజన్ బెంచ్ సమర్థించింది. అనంతరం 2016 జనవరి 31న తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తునిలో వి కొత్తూరు మైదానంలో సభ మొదలైన తర్వాత ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ పిలుపునిచ్చారు. ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ సభలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2024 మార్చి 15న మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ముద్రగడ. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు.